మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి हमारे प्रभु यीशु मसीह के श्रेष्ठ नाम से ఈ ఆత్మ సంబంధమైన మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. आत्मीय बातों को सुनने वाला आप सबको जय मसीह की. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఉత్తమమైన పరిశ్రమమైన దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితాలు ఎంతో ధన్యకరమై ఉన్నవి. उत्तम और स्वर्गीय बातों को सुनने वाले हमारे जीवन में धनी करो. నిశ్చయంగా ఈరోజు निश्चय रूप से आज के दिन లేఖనాల నుండి కొన్ని విషయాలు మనం ప్రస్ఫుటంగా తెలుసుకోవచ్చు ఉన్నాం. वचन के द्वारा कुछ विषयों को स्पष्ट रूप से जानने वाले हैं. ఈరోజు మానవుని జీవితంలో చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, आज के दिन मानव जीवन में होने वाले क्या कार्य है? పరిశ్రమ ప్రభు మాటలు ఆలకిస్తున్న మన జీవితాల్లో स्वर्ग संबंधी प्रभु के बातों को सुनने वाला हमारे जीवन में ఆత్మ సంబంధమైనటువంటి ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితాలు ధన్యకరమై ఉన్నవి. आत्म संबंधी बातों को सुनने वाले हमारा जीवन बहुत ही धन्यमान है. ఈ క్షణంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. इस क्षण में हम एक छोटी सी प्रार्थना करेंगे. ప్రభువైన యేసు మీకు వందనాలు స్వామి. प्रभु यीशु मसीह तुझे बहुत धन्यवाद देते మీ हैं. అనాది సంకల్ప సిద్ధను బట్టి तेरे अनंत संकल्प के निमित्त మీరు మా జీవితాలు కలిగజేసిన మీ ఉన్నత నామాన్ని బట్టి आप हमारे जीवन में जो अपना उन्नत नाम और स्थान दिया उसके निमित्त మీ సందులో మేము చేర్చబడి ఉన్నాం స్వామి. आपके सानिध्य में हम लोग इकट्ठे हुए हैं प्रभु. పరిశ్రమైన మాటలు ఆలకించాలని ఆశతో ఉన్నాం. स्वर्गीय बातों की सुनने की इच्छा रखे हुए हैं. నిశ్చయంగా మా జీవితంలో ఆ ప్రకారమే మీ ఆశీర్వాదం మా జీవితంలో కలిగించండి. निश्चय रूप से हमारे जीवन में तेरी आशीष उंडेल. సర్వోత్తమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించండి. सर्वोत्त मार्गों पर हमें चलाने की कृपा करो. ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలిగించండి. ये लाइव द्वारा देखने वाले तेरे बच्चों के जीवन में अद्भुत रूप से आशीष देने की कृपा करे. సర్వశ్రేష్టమైన మార్గాల్లో పయనింపు చేయండి. श्रेष्ठमय मार्गों पर चलाने की कृपा करो. సమస్తానికి సమస్తంగా మీరుండి నడిపించండి. समस्त रूप से तू खुद ही रहकर हर कार्य को चलाने की कृपा करो प्रभु. ఈ మనవులన్నీ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ये सारी विनती प्रभु यीशु मसीह के नाम से मांगते पिता. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, లేఖనాల్లో కొన్ని విషయాలు మనం స్పష్టంగా నేర్చుకుందాం. वचन में कुछ विषयों को स्पष्ट रूप से देखते हैं. సామెతల గ్రంథం नीति वचन 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. दूसरा अध्याय 7वें वचन को एक बार पढ़ते हैं. ఇక్కడ రాయబడినటువంటి ఒక సత్యాన్ని మనం ఆలకించబోతున్నాం. यहाँ पर एक सत्य को लिखा गया है जिसके बारे में हम लोग जानने वाले हैं. చదవండి. वह सीधे लोगों के लिए वह सीधे लोगों के लिए कड़ी बुद्धि रख छोड़ता है. जो कड़ाई से चलते हैं उनके लिए वह ढाल ठहरता है. హల్లెలూయా. हालेलुया. ఆయన యథార్థవంతుల్ని వర్ధలు చేయనని లేఖనాలు స్పష్టం చేయబడుతూ ఉన్నాయి. वो जो सीधे रहते हैं उन्हें अभिवृद्ध करता है करके स्पष्ट बताया जा रहा है. తర్వాత యుక్తమైన మార్గాల్లో తప్పక నడిచిన వారికి और जो कड़ाई के साथ चलते हैं వారికి ఆయనే కేడెముగా ఉన్నాడు. उनके लिए वह ढाल बना रहता है. గనుక ఉత్తమమైన మార్గాల్లో యుక్తమైన మార్గాల్లో మనం నడవాలి. इसलिए कड़ाई के मार्गों पर हमें चलना है. అప్పుడు దేవుడు మనకు కేడెంగా ఉంటాడు. तभी प्रभु हमारे लिए ढाल के रूप में रहेगा. హల్లెలూయా. हालेलुया. ఈ యుక్తమైన మార్గాల్లో कड़ाई के साथ चलने से యుక్తమైనటువంటి బాటలో సాగిన జీవితాలని सीधाई के मार्ग पर चलने वाले हमारे जीवन में ఆయన డాలుగా ఉండి వాళ్ళని సంరక్షిస్తూ ఉంటాడు. वह ढाल के रूप में रहकर उनकी रक्षा करता रहता है. అందుకనే इसलिए ఏది యుక్తమైనదో, ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో ఆ మార్గాల్లో మనం నడవాలి. क्या सच्चा है ఉన్నత సన్నిధిలో మనం ఎదుగుచూ ఉండాలి. इन मार्गों को देखते हुए उनके सानिध्य में हमें बढ़ते रहना है. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు ఎవరైనా సురక్షితాన్ని పొందాలి, దేవుడే నాకు డాలుగా ఉండాలి, आज के दिन अगर किसी को सुरक्षा प्राप्त होना है, प्रभु मुझे ढाल के रूप में रहना है, तो ఆయన నన్ను సంరక్షించాలి, उसकी सुरक्षा मुझे प्राप्त होना है. ఆయన కాపుదల నాకు కావాలి, उसकी रक्षा मुझे चाहिए. ఆ దేవుడు నన్ను సంరక్షించాలి, प्रभु की सुरक्षा में मुझे रहना है. ప్రతి విధమైన మరణ వ్యాధుల నుంచి నన్ను కాపాడాలి, हर प्रकार की मृत्यु छाया से मुझे बचाना है. ప్రతి విధమైనటువంటి తెగులు నుంచి నా గుడారాలు నన్ను సంరక్షించాలి, हर प्रकार
प्रकार की विपत्ति से प्रभु मुझे बचाना है। అని ఆశించుచున్న వారి జీవితాల్లో इस प्रकार आशा रखने वालों के जीवन में నిశ్చయంగా ఆయన డాలుగా ఉండి తీరతాడు. निश्चय रूप से वह डाल के रूप में रहेगा। వారిని ప్రతి కష్టం నుంచి వారిని కాపాడుతూ ఉంటాడు. हर कष्ट और मुसीबत से उन्हें बचाता వారి रहेगा। ప్రతి పరిస్థితి నుంచి వారిని విడుదల కలుగు చేస్తూ हर ఉంటాడు. स्थिति से उन्हें छुटकारा मिलता रहेगा। అందుకనే దేవుణ్ణి మన డాలుగా పెట్టుకోవాలి. इसलिए प्रभु को हमें डाल के रूप में रखना है। ఎవరు ఈ డాలుగా ఎవరు జీవితాల్లో ఉంటాడంటే ये डाल के रूप में किन के जीवन में रहेगा? యుక్తమైన మార్గాల్లో తప్పకుండా నడిచిన వారికి, जो कड़ाई के साथ चलते हैं उनके साथ, వారికి ఆయన డాలుగా ఉండి సంరక్షిస్తా ఉంటాడు. उनके साथ वो डाल के रूप में रहकर उन्हें सुरक्षा प्रदान करता है। అందుకనే ఈ రోజు మన జీవితంలో యుక్తమైనటువంటి ఆ మార్గాలను మనం సాగేదానికి కొనసాగాలి. इसलिए आज हमारे जीवन में कड़ाई के साथ चलने वाले मार्गों पर हमें चलना है। మనుషుల జీవితంలో ఎన్నెన్నో మార్గాలు నడుస్తూ ఉన్నాయి. मनुष्य के जीवन में कई प्रकार के मार्ग होते हैं। తన స్వబుద్ధి చేత నడిచే మార్గాలు ఉంటాయి. खुद की बुद्धि के द्वारा चलने वाला मार्ग रहता है। పలు విధమైన మార్గాల్లో మనుషులు కొనసాగుతూ ఉంటారు. अनेक प्रकार के मार्गों में मनुष्य चलता रहता है। వారి మార్గాలను బట్టి వారికి ప్రతిఫలాలు దొరుకుతూ ఉంటాయి. उनके मार्गों के हिसाब से उन्हें प्रतिफल मिलता है। అయితే దేవుని బిడ్డల మన జీవితంలో तो परमेश्वर के बच्चे होने वाले हमारे जीवन में యుక్తమైన మార్గాల్లో మనం పయనించాలి. कड़ाई के साथ चलते रहना और अच्छे मार्ग पर चलना है। యుక్తమైన అటువంటి మార్గాల్లో మనం సాగుచు ఆయన మహిమను మనం పొందుకుంటూ రావాలి. जो मार्ग सच्चाई है उन्हीं मार्गों पर चलते हुए उनके नाम के निमित्त उनकी महिमा को प्राप्त करते रहना है। హల్లెలూయా. हालेलुया। యుక్తంగా మనం నడవటం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. कड़ाई से चलने से हमारे जीवन पर आशीष रहता है। ఇంకా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వాక్యం మనం చదువుతున్నప్పుడు और नीति वचन 18 अध्याय 28 वचन में जब हम पढ़ते हैं तो 15వ అధ్యాయము 28వ వాక్యం, नीति वचन 15 अध्याय 28 वचन, అక్కడ రాయబడుతున్న శ్రేష్టమైన మాట మనం గమనిద్దాం. वहाँ पर एक श्रेष्ठमय बात को लिखा गया है। చదవండి ఒకసారి. धर्मी धर्मी मन में सोचता है कि मन में सोचता है कि क्या उत्तर दूं, क्या उत्तर दूं, परंतु दुष्टों के मुंह से दुष्टों के मुंह से बुरी बातें దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నీతియుక్తమైనటువంటి నీతిమంతుని యొక్క మనసు धर्मी का मन యుక్తమైన శ్రేష్టమైన ప్రత్యుత్తరాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. अच्छे उत्तर देने के लिए हमेशा वो प्रयास में रहता है। భక్తిహీనుల నోరు మాత్రం చెడ్డ మాటలు కొమ్మరించబడుతూ ఉంటాయి. दुष्टों के मुंह से हमेशा बुरी बातें ही आता रहता है। అందుకనే నీతిమంతుని మనసు యుక్తమైన జవాబులు ఇవ్వటానికి సిద్ధపడుతుంది. इसलिए धर्मी का मन हमेशा सच्चाई का उत्तर देने के लिए ही रहता है। అందుకనే మనం నీతిమంతుల లెక్కలో ఉండి మన మనసు యుక్తమైన జవాబులు ఇవ్వటానికి సిద్ధపడాలి. इसलिए हमें धर्मी की गिनती में रहते हुए जो जवाब अच्छा रहता है वही उत्तर हमें देना चाहिए। ఈ రోజు యేసు రక్తం చేత కడగబడిన మనం, आज प्रभु के लोहू के द्वारा धोए हुए हम, బాప్తిసం ద్వారా నీతిని ధరించుకున్న మనం, बपतिस्मा के द्वारा धर्मी को धारण किए हुए हम, దేవుని నీతిని నెరవేర్చే మన జీవితాల్లో प्रभु के धर्म को पूरा करने वाला हमारे जीवन में మన మనసు ఎప్పుడు యుక్తమైనటువంటి కార్యకలాపాలు కొనసాగుతూ ఉండాలి. हमारा मन हमेशा कड़ाई के साथ चलने वाले कार्यों में रहना चाहिए। యుక్తమైనటువంటి ప్రత్యుత్తరాలు ఇచ్చేదానికి సిద్ధపడాలి. कड़ाई साथ चलने वाले जो अच्छा उत्तर रहता है उन्हीं को देने के लिए तैयार रहना है। నోరు వల్లే మన ఇష్టానుసారమైనటువంటి విధానాల్లో మన నోటి మాట నుండి తిరగకూడదు. जिस प्रकार दुष्टों के मुंह से बुरी बातें निकलता है उस प्रकार हमारे मुंह से नहीं निकलना चाहिए। యుక్తమైనటువంటి మనస్సుతో యుక్తమైన జవాబులు ఇచ్చేదానికి సిద్ధపడుతూ రావాలి. अच्छा मन रखते हुए कड़ाई से उत्तर देने का मन रखना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆ యుక్తమైనటువంటి మనసు కలిగి చక్కగా జవాబులు ఇచ్చే వారికి యెహోవా కేడెముగా ఉంటాడు. యుక్తమైన మార్గాల్లో యుక్తమైన ప్రత్యుత్తరాలు ఇస్తూ कड़ाई के साथ चलते हुए उत्तर देते हुए అలాంటి వారికి యెహోవా కేడెముగా ఉంటాడు. उनके साथ हमेशा प्रभु डाल के रूप में रहता है। అందుకనే చక్కని యుక్తమైనటువంటి ప్రత్యుత్తరాలు జవాబులు మన జీవితంలో మనం ఇస్తూ ఉండాలి. इसलिए हमेशा धर्मी के मन में सोचते हुए अच्छे उत्तर देने की इच्छा हमारे मन में रखना चाहिए। ఇంకా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వాక్యం మనం और చదువుతున్నప్పుడు नीति वचन 11वां अध्याय 27वें वचन में जब हम देखते हैं तो అక్కడ కూడా కొన్ని మాటలు రాయబడుతూ वहाँ వస్తున్నాయి. पर भी कुछ बातों को लिखा गया है। ఎవరైతే మేలు చేయాలని కోరుతూ ఉంటారో जो भलाई करने की इच्छा रखता है ఉపయుక్తమైన క్రియలు చేస్తూ ఉంటాడు. वह अच्छे कामों को करता है। ఉపయోగకరమైన యుక్తమైన క్రియలు చేస్తూ जो ఉంటాడు. उपयोगी कार्य होता है वही करता है। అలాగే ఈ రోజు మన జీవితంలో మేలు చేయగోరి
ఉపయుక్తమైన క్రియలు చేసేదానికి మనం సిద్ధపడాలి. उसी प्रकार आज हमारे जीवन में भी भलाई करने की इच्छा रखते हुए जो उपयोगी कार्य है उन्हीं कार्यों को करते रहना है. కీడు చేసేవాడు కీడులోనే పడిపోతాడు. बुराई करने वाला बुराई में गिरता है. వాడి కీడులు వాడి త్రౌకున గుంటలో వాడే పడిపోతా वो ఉంటాడు. अपनी बुराई यानी कि अपनी काय में खुद गिरता है. కానీ మేలు చేసే వ్యక్తి మాత్రం लेकिन जो व्यक्ति भलाई करता है, ఉపయుక్తమైన క్రియలు చేస్తూ अच्छे कार्य करते हुए ఉపయోగకరమైన మార్గాలు నడుస్తూ ఉంటాడు. उपयोगी मार्गों पर चलता है. ఉపయుక్తమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. अच्छे कार्यों को करता रहता है. ఆ విధంగా ఉపయుక్తమైన క్రియలు చేసే వారి జీవితాల్లో కూడా इस प्रकार जो अच्छे कार्यों को करता है उनके जीवन में నిశ్చయంగా ఆయన కేడముగా ఉండి వారికి సహాయం చేస్తూ निश्चय ఉంటాడు. रूप से वह उनके साथ डाल के रूप में रहकर उनकी सहायता करता है. హల్లెలూయా. हालेलुया. ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के लोगों, మనం ఆ రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం మనం చదివినప్పుడు रोमा के पत्र 8वां अध्याय 26वें वचन को जब हम पढ़ते हैं तो ఇక్కడ యుక్తంగా ప్రార్థన చేసేది మనకు తెలియదు. यहाँ पर युक्त रूप से प्रार्थना किस प्रकार कड़ाई के साथ प्रार्थना करना है उसके विषय में మేలైన नहीं ప్రార్థన जानते हैं. చేయటం మనకు చేత కాదు. भलाई की प्रार्थना किस प्रकार करना है नहीं जानते ఆయన हैं. చిత్తానుసారమైన ప్రార్థన చేయటం మనకు చేత కాదు. उसकी इच्छा के अनुसार प्रार्थना करना नहीं जानते అయితే हैं. యుక్తమైన ప్రార్థన మనం చేయాలంటే लेकिन कड़ाई के साथ जो प्रार्थना करना है, మనం ఈ రోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. आज के दिन पवित्र आत्मा को पाना है. చదవండి ఆ మాటలు. 8వ అధ్యాయం 26వ వాక్యం రోమపత్రిక. रोमियो की पत्री 8वां अध्याय 26वें वचन में इसी रीति से आत्मा भी हमारी दुर्बलता में सहायता करता है क्योंकि हम नहीं जानते कि प्रार्थना किस रीति से करना चाहिए परंतु आत्मा आप ही ऐसी आहे भर कर जो बयान से बाहर है हमारे लिए विनती करता है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆత్మదేవుడు మన పక్షా నుండి ఆయనే చెప్పసక్యంగా మూలుగులతో మన కోసం ప్రార్థన చేస్తాడని आत्मिक వ్రాయబడింది. प्रभु हमारे पक्ष में रहकर वो खुद ही हाय भर कर हमारे पक्ष में प्रार्थना हमारी विनती को सुनता करके यहाँ पर बताया जा रहा है. మానవ జ్ఞానంతో యుక్తంగా మనకు ప్రార్థన చేయటం మనకు అర్థం కాదు. मनुष्यों की बुद्धि के द्वारा प्रार्थना करना में समझ में नहीं आता है. మనుషుని జ్ఞానం ద్వారా యుక్తంగా ప్రార్థన చేయటం మనకు తెలియదు. मनुष्यों की बुद्धि के द्वारा कड़ाई के साथ प्रार्थना करना हम नहीं जानते हैं. యుక్తమైన ప్రార్థన చేయడానికి మనకి వీలు పడదు. कड़ाई के साथ प्रार्थना करना हमसे नहीं हो सकेगा. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో लेकिन पवित्र आत्मा की सहायता से ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ जब ఉంటామో हम प्रार्थना करते हैं, ఆ ప్రార్థనలో యుక్తమైన ప్రార్థన వస్తూ ఉంటుంది. उस प्रार्थना में कड़ाई के साथ करने की प्रार्थना आता है. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ पवित्र ఉంటాడు. आत्मा हमारी सहायता करता है. చెప్పసక్యంగా మూలుగులతో మనం వేడుకుని దానికి మనం సహాయం చేస్తూ ఉంటాడు. आश्चर्य रूप से आहे भर कर प्रार्थना करने में वो हमारी सहायता करता है. అందుకనే యుక్తమైన ప్రార్థన చేయాలని ఎవరైనా ఆశపడితే ఖచ్చితంగా ఆత్మదేవుని సహాయం కోరుకోవాల్సిందే. इसलिए अगर कोई कड़ाई के साथ प्रार्थना करने की इच्छा रखता हो तो वो सही सच्चाई के साथ वो सच रूप से प्रभु की आत्मा की सहायता की ఆ मांग करना है. ప్రార్థన దేవునికి ప్రీతికరంగా మార్చబడుతుంది. वो प्रार्थना जो है प्रभु की इच्छा के अनुसार ఆ उनकी ప్రార్థన पसंदीदा ద్వారా है. దేవునికి మహిమ కలుగుతుంది. उस प्रार्थना के द्वारा प्रभु को महिमा प्राप्त ఆ होता है. ప్రార్థన ద్వారా ఘన దేవునికి కీర్తి కలుగుతుంది. उस प्रार्थना के द्वारा महान परमेश्वर को अद्भुत रूप से उन्हें उनके श्रेष्ठ नाम को महिमा मिलता है. అందుకనే इसलिए యుక్తమైన ప్రార్థన విధానాలు మన జీవితంలో అవసరమే कड़ाई ఉన్నాయి. के साथ करने की प्रार्थना की जो विधि है हमारे जीवन में बहुत जरूरी है. ఇంకా దేవుని ప్రేమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के लोगों, ఆ రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యంలో रोमियो की पत्री 12वां अध्याय पहले वचन में ఇక్కడ వ్రాయబడుతున్న ఒక యుక్తమైన సేవను గురించి వ్రాయబడుతూ ఉంది. यहाँ पर कड़ाई के साथ सेवा कैसे किया जाता है उसके विषय में लिखा गया है. చదువుదాం ఒకసారి. इसलिए हे भाइयों मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूँ कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ यही तुम्हारी आत्मिक సేవ. హల్లెలూయా. ఇక్కడ ఆత్మిక సేవ అని హిందీ భాషలో వ్రాయబడి ఉన్నది. यहाँ पर हिंदी में आत्मिक सेवा करके लिखा गया కానీ है, తెలుగులో ఇది యుక్తమైన సేవ అని చెప్తూ ఉన్నాడు. लेकिन तेलुगु में यह कड़ाई से करने वाला सेवा करके बताया गया है. సజీవంగా మన శరీరాలు సమర్పించేది.
सजीव रूप से हमारे शरीरों को समर्पित करना, మన దేవునికి ఆ యుక్తమైన సేవగా ఇది మార్చబడుతుంది. वो हमारे प्रभु के लिए कड़ाई के साथ सेवा के रूप में बदला जाता है। పాత నిబంధన గ్రంథాల్లో ఆ చనిపోయినటువంటి ఆ జీవరాశుల్ని బలిగా అర్పిస్తూ ఉంటారు. पुराने ग्रंथ में जो जीव राशि मरने के बाद उन्हें बलि पर रखा जाता है, కానీ ఈ క్రొత్త నిబంధనలో लेकिन नए नियम में ఈ బలి బ్రతికే ఉంటుంది यह बलि तो जिंदा रहता है। అని జీవంగా ఉండే సజీవంగా ఉండగానే దీన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాలి. लेकिन जब ये जीवित रहता है तो ही उसी समय से ले जाकर वेदी पर रखना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఇది సజీవమైన బలి అని చెప్పబడుచున్నది. यह जीवता बलि के रूप में बताया जा रहा है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, గమనించండి, ध्यान दीजिए, ఈ సజీవమైన బలిగా అర్పించబడే మన దేహాలు, जीवित बलि के रूप में समर्पित होने वाला हमारा जो शरीर है, మన ప్రాణాత్మ దేహ శరీరాలని हमारे प्राण आत्मा और शरीर है, ఆయన బలిపీఠం మీద పెట్టి उसके वेदी पर रखकर మనం ఆయనకి బలిగా అర్పించవలసిన ఆవశ్యకత మనకున్నది. बलि के रूप में उसे समर्पित करने की आवश्यकता है। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా సజీవమైన బలి, इस प्रकार जीवित बलि, ఇది దేవునికి ఇష్టమైన సేవ. ఇది यह प्रभु के लिए इच्छुक सेवा है। ఆయనకి ఇష్టమైనటువంటి యుక్తమైన సేవగా మనం పిలవడుచు ఉన్నది. कड़ाई के साथ उनकी इच्छा के अनुसार सेवकाई के रूप में बुलाई जाने वाला सेवा है। అందుకని మనం మాకు పాట కూడా పాడుకుంటున్నాం. इसलिए हम एक गीत को गाते हैं, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను సహించి, సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను సహించి, స్తోత్రం చెల్లు, స్తోత్రం చెల్లు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవంగా మన శరీరాలు దేవునికి అర్పించాలి. जीवित रूप में हमारे शरीर को प्रभु को समर्पित करना ఈ है। విధంగా సమర్పించబడి చేసే సేవ దేవునికి యుక్తమైన సేవగా పిలువబడుతున్నది. इस प्रकार समर्पित सेवा ही प्रभु के लिए उनकी इच्छा के अनुसार करने वाले सेवा के रूप में बुलाया जाता है। ఇంకా లేఖనాల్లో వ్రాయబడుతున్న సత్యాలు ఏంటంటే, और वचनों में क्या सत्य लिखा गया है, చదువుదాము. తెస్సలోనిక పత్రిక, రెండో పత్రిక, थिस्सलुनीकी की दूसरी पत्री, మొదటి అధ్యాయము 3వ వాక్యము చదువుకుందాం. पहला अध्याय तीसरे वचन में, ఒకసారి మనం చదువుదాం. हे भाइयों, हे भाइयों, तुम्हारे विषय में तुम्हारे विषय में हर समय परमेश्वर का धन्यवाद करना चाहिए, करना चाहिए, और यह उचित भी है, इसलिए है कि तुम्हारा विश्वास तुम्हारा जो विश्वास बहुत बढ़ता जाता है, तुम्हारा विश्वास बहुत बढ़ता जाता है, और तुम सबका प्रेम आपस में बहुत ही बढ़ता जाता है। హల్లెలూయా. हालेलुया। సహోదరులారా, प्रिय भाइयों, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. हम हमेशा आपके विषय में परमेश्वर को धन्यवाद देते हैं, కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. धन्यवाद देने की स्थिति में रहते हैं, ఇది యుక్తమే. क्योंकि यह सही है। ఎందుకు యుక్తం అని చెప్తున్నానంటే, यह उचित है करके मैं क्यों बोल रहा हूँ, మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతా ఉన్నారు. आप विश्वास में बढ़ते जा रहे हो। మీ అందరిలో ప్రతివాడు ఎదుటివానికి చూపే ప్రేమ చాలా విస్తరిస్తా ఉన్నది. आप सब जो एक दूसरे के प्रति आपस में प्रेम दिखा रहे हो वो बढ़ता ही जा रहा है। మీలో ఉన్న ప్రేమ విస్తరిస్తుంది. आपके अंदर जो प्रेम है वो बढ़ता ही जा रहा है। మీలో ఉన్న విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. आपके अंदर जो विश्वास है वो भी बढ़ रहा है। ఇట్లా అభివృద్ధి చెందుతున్న విశ్వాసము इसी प्रकार विश्वास जिस प्रकार बढ़ता जा रहा है, విస్తరిస్తున్న ప్రేమ, और प्रेम जिस प्रकार बढ़ता जा रहा है, ఈ విధంగా రెండు కార్యాలు అభివృద్ధి చెందటాన్ని బట్టి दोनों एक साथ बढ़ने के कारण మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. हम प्रभु को धन्यवाद दे रहे हैं। ఇది యుక్తమే यह सही और उचित है అని ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు. कहकर यह प्रेरित पौलुस बोलता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के विश्वासियों, ఒక విశ్వాసి ఎప్పుడు విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉండాలి. एक विश्वासी हमेशा अपने विश्वास में अभिवृद्धि पाते रहना है। పేరుకు మాత్రం విశ్వాసి కాదు, नाम के निमित्त विश्वास नहीं होना चाहिए। విశ్వాసంతో సాహసోపేతమైన కార్యాలు చూడాలి. विश्वास के साथ आश्चर्य पूर्वक कार्य करना है। విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. विश्वास में वृद्धि पाते रहना है। విశ్వాసం ద్వారా శ్రేష్టమైన కార్యాలు దేవుని ద్వారా మనం చూడగలిగిన వారిగా ఉండాలి. विश्वास के द्वारा श्रेष्ठ में कार्यों को
परमेश्वर के द्वारा देखने की అట్లా रहना है। విశ్వాసంలో బలపరచబడిన దాన్ని బట్టి, इस प्रकार विश्वास में बल प्राप्त करते हुए, విశ్వాసంలో ఎదుగుదల కలిగిన దాన్ని బట్టి, विश्वास में बढ़ते हुए, విశ్వాసంలో ఎదిగే దాన్ని బట్టి विश्वास में बढ़ते हुए మనల్ని నడిపించే దైవ సేవకులు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. हमें चलाने वाला जो दैवदास रहता है हमारे निमित्त प्रभु को धन्यवाद देते हैं। కానీ ఈ రోజు దేవుని సేవకులు लेकिन आज के दिन కొందరు प्रभु के सेवक విశ్వాసులను బట్టి कुछ विश्वासियों के कारण కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. आंसू बहाते हैं, మనసు వేగంతో నిండుతా उनका मन ఉంది. बहुत दुखित रहता వారిని है, బట్టి అంగలార్పు కారుస్తూ ఉన్నారు. उनके कारण रोते रहते हैं, ఎందుకంటే విశ్వాసంలో ఉన్నవారు విశ్వాసఘాతమైన కార్యాలు చేసిన దాన్ని क्योंकि బట్టి, वो लोग विश्वास में रहते हैं लेकिन विश्वास के योग्य कार्य नहीं करते, మోసం చేసిన కార్యాలను బట్టి, धोखा देने वाले कार्य करते हैं। నడిపించే సేవకుడు మనసును గాయపరిచే దాన్ని బట్టి जो सेवक उन्हें चलाते हैं उनके द्वारा उस सेवक के मन को घायल దివారాత్రులు करते हैं। ప్రార్థన చేసి కన్నీటి కట్టే సేవకుల్ని ఏడ్పించే దాన్ని బట్టి दिन रात प्रार्थना करने वाले दासों को रुलाने के कारण వాళ్ళు దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పగలరు? वो प्रभु को किस प्रकार धन्यवाद दे सकते వారిని हैं? బట్టి ఎలా దేవునికి స్తుతించగలరు? उनके प्रति किस प्रकार वो प्रभु से धन्यवाद कर सकते వాళ్ళు हैं? దేవుని స్తుతించలేరు. वो प्रभु को धन्यवाद नहीं कर వాళ్ళు सकते। చేసే కార్యాలను బట్టి వాళ్ళ మనసు గాయపరచబడి ఉంటుంది. उनके किए हुए कार्यों के कारण उनके मन घायल होता है। ఎవరైతే విశ్వాసంలో వృద్ధి చెంది దేవుని అంటిపెట్టుకుని నడుస్తూ ఉన్నారో, जो कोई विश्वास यात्रा में अभिवृद्धि पाते हुए प्रभु के साथ उसके संग रहता है, సత్యాని కోసం స్తంభంలాగా నిలబడ్డారో, सत्य के निमित्त खंबे के रूप में खड़ा रहता है, వారిని బట్టి వారి అభివృద్ధిని బట్టి उनके कारण उनकी वृद्धि के कारण జీవంగా దేవుని సంఘంలో వారి విశ్వాసం అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి जीवते परमेश्वर की कलीसिया में उनका जीवन जो अभिवृद्धि बढ़ता जा रहा है, అనేకులకు మార్గదర్శిగా నూతనమైనటువంటి కుటుంబాలు వచ్చేదానికి వారు మార్గదర్శిగా ఉన్నదాన్ని బట్టి अनेक लोगों के लिए मार्गदर्शक के रूप में रहते हुए अनेक नए परिवारों को कलीसिया में लाने के लिए एक मार्ग बनने के कारण అప్పుడు వారిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతూ ఉంటాయి. उनके निमित्त प्रभु को धन्यवाद दे सकते అంత हैं। మాత్రమే కాదండి, सिर्फ यही नहीं, వారు ప్రేమలో విస్తరిస్తూ ఉండాలి. वो प्रेम में भी बढ़ते रहना है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के ఈ लोगों, రోజు మన జీవితాల్లో आज के दिन हमारे जीवन में ఖచ్చితంగా ప్రేమలో మనం బలపరచబడవలసిన ఆవశ్యకత మనకున్నది. निश्चय रूप से प्रेम में बढ़ते रहने की आवश्यकता हमें है। ప్రేమలో వర్ధిల్లుతూ ఉండవలసిన ఆవశ్యకత మనకున్నది. प्रेम में बढ़ते हुए रहना है, ఎందుకంటే అట్లా ప్రేమలో విస్తరించే దాన్ని బట్టి क्योंकि इस प्रकार प्रेम में जब हम बढ़ते जाते हैं, దైవ సేవకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. दैवदास जो सेवक रहते हैं वो धन्यवाद देते रहते దేవుని हैं। और ఇది उचित యుక్తమైన है, ये చెప్పబడుచు उचित है करके बताया जा रहा है। మీ ప్రేమ విస్తరణ బట్టి మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. आपके प्रेम जो विस्तार रूप से बढ़ता जा रहा है, इसके लिए हम लोग प्रभु को धन्यवाद दे रहे करके बोल మీ रहे యొక్క हैं। విశ్వాసాన్ని బట్టి మేము దేవుని आपके కృతజ్ఞతాస్తుతులు विश्वास చెల్లిస్తున్నాం. के निमित्त ही हम लोग प्रभु को धन्यवाद दे रहे हैं। అట్లా చేసే మంచి పనులను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది యుక్తమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. इस प्रकार करने वाले अच्छे कार्यों के निमित्त परमेश्वर को धन्यवाद देना ये उचित है करके वचनों के द्वारा स्पष्ट रूप से बताया जा रहा है। ఇంకా ఆత్మ సంబంధంగా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు और आत्म संबंधी रूप से कुछ विषयों को जब हम जानते हैं तो లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వాక్యంలో लूका रचित सुसमाचार 15 अध्याय 32वें वचन में అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఘటన మనకు కనబడుతూ ఉంటుంది. वहाँ पर एक घटना को देखने को मिलता है। ఇక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే यहाँ पर क्या होता है, ఒకసారి చదువుతాం మనం. परंतु आप आप आनंद करना आनंद करना और मगन होना चाहिए, और मगन होना चाहिए, क्योंकि यह तेरा भाई मर गया था, फिर जी गया है, खो गया था, अब मिल गया है। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి సన్నివేశం, यहाँ पर खोए हुए बेटे के विषय में बताया गया है। ఆ కుమారుడు ఆనందం పట్టలేదు. ఇక पिता बहुत खुश होता है, చాలా సంతోషపడుతున్నాడు. बहुत खुश रहता है। वो ఆయన సంతోషంతో ఏం చేశాడంటే చాలా పెద్ద విందు చేశాడు. वो खुशी के मारे एक बहुत बड़ा తర్వాత ఆ తప్పిపోయిన కుమారుడికి మంచి వస్త్రాలు తొడిగించాడు. उस प्रकार जो खोया हुआ बेटा था उसे अच्छे वस्त्र पहनाता है, తనకి చక్కని ఉంగరాన్ని ధరింపజేశాడు. अंगूठी भी पहनाता है। ఇట్లా తను చేసే కార్యాల్లో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. इस प्रकार जो कार्य वह करता है अनेक प्रकार के अदला बदली भी होता है। ఆ యొక్క ఆనందంగా అక్కడ ఉన్న వాతావరణం అంతా కనబడుతూ ఉన్నది. वहाँ के रहने वाला जो वातावरण है संतोषमय होता है। ఆ ఆనంద వాతావరణంలో సాగుతున్న వాళ్ళు आनंद के साथ बढ़ते रहते समय వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి उनके आनंद को देखते हुए పెద్ద కుమారుడు వచ్చాడు. बड़ा बेटा आता है, తండ్రి हे पिता, ఏ రోజైనా నాకు ఇలాంటి పెద్ద పార్టీ చేసేవా? किसी भी दिन तूने मेरे लिए इतना बड़ा पार्टी दिया है क्या? వాడు
ఇల్లు వదిలిపెట్టి वो వెళ్ళిపోయాడు, घर को छोड़ के चला गया, ఆస్తినంతా నష్టం చేశాడు. धन संपत्ति नाश किया। అట్లాంటి వాడికి పాడైపోయి వేశ్యలతో తిరిగి వ్యర్థంగా బ్రతుకున్నవాడిని పిలిచి మళ్ళెంత గొప్పగా నువ్వు కనపరుస్తున్నావంటే, इस प्रकार बर्बाद होकर वेश्या को साथ घूमने वाले इसको वापस बुलाकर तूने इसको फिर से నిన్ను నష్టం చేసిన వాడికి ఇంత మర్యాద చేస్తున్నావంటే, जो तुझे नष्ट पहुंचाया है, कष्ट पहुंचाया है, उसके लिए तू इतना बड़ा पार्टी दे रहा है। ఏ రోజున నాకు చిన్న మేక పిల్లను కోసావా, क्या किसी भी दिनों तू मेरे लिए एक छोटा सा बकरी भी काटा है, చిన్న పార్టీ ఏం చేసావా छोटा सा पार्टी भी दिया है। అని ఈ యొక్క తండ్రి ఆ తండ్రికి పెద్ద కుమారుడు వినవిస్తున్నాడు. इस प्रकार बड़ा बेटा अपने पिता से पूछता है, అప్పుడు తండ్రి అంటాడు, तब पिता बोलता है, కుమారుడా हे बेटा నావన్నీ నీవు కావనాయనా, मेरा सब कुछ तेरा नहीं है क्या? నీ తమ్ముడు చనిపోయాడు, तेरा भाई तो मर गया था, వాడు తప్పిపోయాడు, वो खो गया था, వాడు తిరిగి ఇప్పుడు జన్మించాడు, वो फिर से जन्म लिया है, ఒక నూతన జీవితం వాడికి వచ్చింది, एक नया जीवन उसे తన मिला మనసు है, మార్చబడింది, वो उसके मन को बदला गया జీవితం है, మార్చబడి ఉన్నది. उसका जीवन भी बदला गया అట్లాంటి వాడు है। మార్చబడితే నీకెందుకు బాధ? इस प्रकार अगर वो बदला गया तो तू क्यों चिंता करता है? ఇట్లాంటి సమయాల్లో నువ్వు దుఃఖపడాల్సిన విషయం కాదు ఇది, इस समय तो तेरे को दुखित होने की आवश्यकता नहीं పగ है, ప్రతీకారాలు చెల్లించుకుందనే విషయం కాదు ఇది. दुश्मनी के निमित्त ये सब बोलने की बात नहीं है। నువ్వు సంతోషపడాలి, तुझे तो खुश होना चाहिए, ఆనందించాలి. संतोष रहना है। ఈ తమ్ముడిని బట్టి నువ్వు చాలా గొప్ప సంతోషించాలి तेरे भाई के प्रति तो तुझे बहुत बड़ा आनंद होकर पार्टी मनाना है। అని తండ్రి చెప్తున్నాడు. इस प्रकार पिता बोलता है, మనము ఆనందించుట యుక్తమే. हमें आनंद रहना ही उचित है। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రేమను బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, నిశ్చయంగా మన జీవిత యాత్రలో निश्चय रूप से हमारे जीवन की यात्रा में మనం గమనించాలి. हमें ध्यान देना है। ఆ సంతోషకరమైన ఒక కార్యాన్ని బట్టి మనం మన వాళ్ళతో కలిసి సంతోషించడం మనకు యుక్తమై ఉన్నది. अगर किसी कार्य के निमित्त हमें खुशी मिलता है तो उनके साथ भी मिलकर हमें खुशी मनाना चाहिए या उचित है। ఎవరైనా సంతోషంగా ఉన్న సందర్భాల్లో మనం వెళ్ళి ఆడకూడదు. అక్కడికి వెళ్ళి अगर कोई खुश रहता है तो उनके आनंद के समय वहाँ पर जाकर हमें रोना नहीं వాళ్ళ चाहिए, సంతోషంలో మనం కూడా పాలు उनकी భాగస్వాములు. खुशी में हमें भी भागी होना है। ఈ రోజు చాలా మంది జీవితాల్లో आज के दिन बहुत सारे लोगों के जीवन में సంతోషంగా ఉన్న వాతావరణం పాడు చేసేదానికి సిద్ధపడుతూ ఉంటారు. जो खुशी और आनंद के साथ रहते हैं उस वातावरण को बर्बाद करने के नियत से देखते हैं, ఆ వాతావరణం అంతా పాడు చేస్తూ ఉంటారు. पूरे वातावरण को बर्बाद करते हैं, ఎందుకంటే హృదయంలో భయంకర విద్వేషాలు ఆ విరోధాలు మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటారు. क्योंकि वे अपने हृदय में भयंकर रूप से विरोध और द्वेष रखकर ये सब कार्य करते हैं। చేదైన మనసు లోపల పెట్టుకొని వాళ్ళు ఏదోదో ఏడుస్తూ ఉంటారు. द्वेषमय मन को अपने अंदर रखकर वो रोते रहते हैं। అయితే దేవుని ప్రేమను బిడ్డలారా, लेकिन प्रिय परमेश्वर के लोगों, మనం ఎప్పుడు మన జీవిత చరిత్రలో हमेशा हमारे जीवन चरित्र में అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంలో పాలుభోగస్తులుగా మార్చబడాలి. जब सभी लोग खुश रहते हैं तो उनमें भी हमें भागी होना चाहिए। కానీ ఒకడు తప్పిపోయి తిరిగి వచ్చాడంటే, लेकिन अगर कोई खोकर फिर दोबारा वापस आया तो, ఒకడు చనిపోయి బ్రతికాడంటే कोई मरकर फिर जी उठा है तो వాడిని బట్టి ఏడ్చేదెవరు తెలుసా? उसके प्रति कौन रोता है? ఒక్కడే ఏడుస్తాడు, వాడు సైతానై ఉంటాడు. वो अकेला ही रोता है और वो शैतान है। కానీ మనం ఎవ్వరం ఏడుపు పెట్టకూడదు. लेकिन हम में से किसी को भी नहीं रोना चाहिए, ఎప్పుడు మనం నిరాశ చెందకూడదు. कभी भी हमें निराश नहीं रहना चाहिए। ఆ సందర్భంలో ఆనందించుట మనకు యుక్తమే. उस संदर्भ में खुशी मनाना, आनंद रहना ही उचित है। హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి చెప్తున్నాడు, पिता बोलता है, కుమారుడా हे पुत्र, మనం సంతోషంగా ఉందాం, हम आनंद से रहेंगे, ఆనందంగా ఉందాం. आनंद से रहेंगे, ఇది మనకు యుక్తమైనది. ये हमारे लिए उचित है। ఈ రోజు చాలా మంది ఆత్మీయ జీవితాల్లో కూడా आज बहुत सारे लोग अपने आत्मीय जीवन में ప్రశస్తమైన యేసు రక్తం చేత కడగబడి यीशु के लोह से धोकर भी, సాతాను బంధకాలను చుడిపించబడి शैतानिक जंजनों से छुटकारा पाकर भी, చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేస్తున్నప్పటికీ बहुत सारे आशीषमय जीवन को बिताते हुए भी కొన్ని సమయాల్లో కొన్ని ఆలోచనలు గల వారు ఏం చేస్తారంటే, कुछ समयों में कुछ विचारों के द्वारा लोग क्या करते हैं, అనవసరంగా ఈ మార్గంలోకి వచ్చాం अनावश्यक रूप से हम लोग इस मार्ग में आए हैं అని చెప్పి పరసంబంధమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సందర్భాల్లో లోకాన్ని తలపోసుకుంటూ ఉంటారు. या सोचकर स्वर्गीय आनंद को लेते समय वो लोग सांसारिक आनंद को उसमें शामिल करते हैं, క్షణభంగరమైనటువంటి ఆశాపాసల్ని ఆ సంతోషాలని తలపోసుకుంటా क्षण ఉంటారు. मात्र में नाश होने वाले खुशी और संतोष को स्मरण करते हैं। అయితే మన జీవితంలో ఆ విధంగా ఉండకూడదు. लेकिन हमें अपने जीवन में इस प्रकार नहीं रहना चाहिए, ఆనందంగా మనం ఉండాలి. संतोष और आनंद के साथ रहना चाहिए। తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు మనం సంతోషపడాలి. कोई भी बेटे के वापस मिलने के कारण हमें खुशी मनाना ఒక ఆత్మ चाहिए। రక్షించబడినప్పుడు వాళ్ళని బట్టి సంతోషించాలి. जब एक आत्मा उद्धार पाता है तो उसके निमित्त भी ఒక आनंद వ్యక్తి रहना సంఘంలో चाहिए। నూతనంగా మనసు మార్చుకొని వస్తానంటే వారిని బట్టి సంతోషించాలి. अगर एक व्यक्ति कलीसिया में नए रूप से मन फेर कर आ रहा है तो उसके निमित्त भी आनंद मनाना चाहिए। శాపగ్రస్తమైనటువంటి మార్గాలు వదిలిపెట్టి దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషించాలి. श्रापमय जीवन को छोड़